Hello, good evening. Welcome to ARS News Channel. మార్చి 6, 2025 భారతీయ స్టాక్ మార్కెట్ నవీకరణలు. ఈ రోజు భారత స్టాక్ మార్కెట్లు మిశ్రమ ప్రదర్శన కనబరిచాయి. ముఖ్యమైన సూచీలు స్వల్ప హెచ్చుతగ్గులతో కొనసాగాయి. సెన్సెక్స్ ఉదయం లాభాలతో ప్రారంభమై రోజు మొత్తం హెచ్చుతగ్గులను ఎదుర్కొంది. 609 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 50 అదే ధోరణిని అనుసరించింది. మార్కెట్లో అప్రమత్తత కనబడింది. 207 పాయింట్లు పెరిగింది. సెక్టార్ విశేషాలు. ఫైనాన్షియల్స్. అమెరికా వాణిజ్య విధానాలపై ఆందోళనలు కొనసాగుతుండటంతో ఈ రంగం కొంత క్షీణతను చవిచూసింది. మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ స్టాక్స్ ప్రధాన సూచీలను అధిగమించి మిడ్ క్యాప్ 0.7% పెరిగింది. స్మాల్ క్యాప్ 1.3% పెరిగింది. ఎన్టీపీసీ ఎల్టీడీ 3.41% 337 వద్ద ముగిసింది. టాటా పవర్, టోరెంట్ పవర్ లాంటి కంపెనీలను అధిగమించింది. డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ 1.09% పెరిగి 1138 వద్ద ముగిసింది. మార్కెట్ను అధిగమించింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1689 వద్ద స్థిరంగా ముగిసింది. మార్కెట్ను తక్కువగా ప్రదర్శించింది. గత రోజు మార్చి 5 జరిగిన బలమైన ర్యాలీ తర్వాత కూడా అమెరికా వాణిజ్య విధానాలపై ఉన్న అనిశ్చితి, రెసిప్రోకల్ టారిఫ్స్ వంటి అంశాలు మార్కెట్లో అప్రమత్తతను కొనసాగించాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.